హాయ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే కార్యసాధకము చేసుకొనుము. 1 తిమోతి 4:7 చెప్తుంది. దైవభక్తి విషయం అంటే ఉదయాన్నే లేస్తాం, పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తాం. ఆ తర్వాత నుంచి ఏం చేస్తాం? మనం దేవుడి సన్నిధిలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నావా? పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళాలని, మంచిగా చదువుకోవాలని. భర్త ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్ళినప్పుడు అతను మళ్ళీ ప్రయాణం అంతట్లో క్షేమంగా నడిపించి ఉద్యోగంలో చక్కగా చేసి మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు తోడుగా ఉండయ్యా అని ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే ఎమ్మటినే స్విచ్ ఆన్ చేసుకొని టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తున్నామా, సినిమాలు చూస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. దైవభక్తి విషయంలో నీకు నువ్వే కార్యసాధకము చేసుకున్నాము. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి, ముసలమ్మ ముచ్చట్లు అంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చడం. మరి ఆతరి ఇంటికి పొరుగు ఇంటికి పోవద్దని నేను చెప్పట్లేదు, అట్లా పోయి ఇట్లా రావాలి. అనవసరమైన విషయంలో నీకు తెలుసా ఇలా జరిగింది అని మొదలు పెడతారు. అవును, ఏం జరిగింది? అట్నే అవను కూడా సాతానప్పుడు అట్లనే మోసం చేసింది. ఏమని మోసం చేసింది? ఇది నిజమా అని. నిజమా అంటే చెప్పేది నిజమే అయితే కదా, అబద్ధంగా చెప్పేది. అబద్ధం చేసి మోసపుచ్చింది. నేత్రాలు తెరవబడ్డాయి. తర్వాత జరిగిన విషయం మీకు తెలుసు. కనుక ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు బయటికి రావాలో అంతవరకు మాట్లాడి మాత్రమే ఉండాలి. హద్దు మీరి లిమిట్ క్రాస్ అయ్యి మాట్లాడితే రేపటి దినాన మనకే సమస్యగా మారుతుంది. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, అనవసరమైన విషయాల్లో ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి కొండేలు గావించి చాడీలు చెప్పుకొని ఇది సమయం కాదు. ఎందుకంటే దేవుని రాజ్యం అతి సమీపంగా ఉన్నది. కనుక నీకు నువ్వే కార్యసాధనం చేసుకున్నాము. ఇక్కడ నిన్ను నువ్వే విమర్శించుకుంటే, అంటే నిన్ను నువ్వే పరీక్షించుకుంటే దేవుని రాజ్యంలో నీకు ఎటువంటి సమస్య ఉండదు. అలా పరీక్షించుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళు అట్ట అంటూ వాళ్ళు వీళ్ళు ఇట్ట అంటూ వాళ్ళు, అది కాదు నీ జీవితం. ఒక క్రైస్తవుడి జీవితం ఏంటంటే ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయండి, రక్షణ తెలియజేయండి, దేవుడి గురించి సత్యవాక్యాన్ని అందించండి. ఇది కదా మనకు కావాల్సింది. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో, విననేరుక విన్నట్టు నా చెవులు మందం కాలేదు, నా చేతులు అంటే చాపటానికి సహాయం చేయడానికి నా చేతులు కురచ కాలేదు అని చెప్తుంది. ఎందుకు మరి దేవుడు అట్ట చెప్పి ఎందుకు చేశాడంటే, ఎందుకు వినట్లేదంటే, ఎందుకు అలా చేస్తున్నాడంటే, మీ పాపములు గోడల వలె అడ్డముగా ఉన్నవి, రక్తంతో నిండి ఉండే మీ చేతులు. ఒక మాట ఒక మనిషిని చంపితే కాదు, ఆ ఆలోచన వచ్చినా మనం అట్లా మాట్లాడినా తప్పే. అది మనిషిని చంపేస్తాం అన్న మాట కూడా, అది కూడా పొరపాటే. గమనించుకోగలరు. నేను ఒక విషయం చెప్తా. జీవగ్రంథంలో ఎవరి పేరైనను లిఖింపబడని ఎడ్ల వాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కావాలని వాక్యం చెప్తుంది. మరి జీవగ్రంథంలో పేరు లిఖింపబడాలంటే నువ్వు ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనం లోకంలోనూ జీవించాలి, కానీ లోకమని అంటుకోకుండా జీవించాలి. చేపను చూడండి, సముద్రంలో అది నివసిస్తుంది, కానీ చేపకి మాత్రం ఉప్పు పట్టనీయదు శరీరానికి. బయటకు వచ్చిన తర్వాత ఉప్పులో పెడతారు దాన్ని. అందుకే ఉప్పులో ఊరవేసి తర్వాత మనం తినేటప్పుడు ఉప్పుగా ఉంటుంది అది. కనుక దైవభక్తి విషయం నిన్ను నువ్వే కార్యసాధన చేసుకోనము. వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్లాంటోళ్ళు అన్నీ మనకు అనవసరం. విచ్చలవిడిగా మాట్లాడి విస్తారమైన మాటల్లో దోషం ఉండకు మానదు. నీ చేతి వేళల్లో దోషం ఉండకు మానదు. చేతి వేళలు అంటే మొబైల్లో మనం ఏం చూస్తున్నాం? ఒకసారి సెట్టింగ్లోకి వెళ్ళి ఏదైతే స్క్రీన్ ఉంటుంది, అది ఒకటి మన బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి స్క్రీన్ టైం అని చూస్తే ఎంత టైం నువ్వు మొబైల్తో స్పెండ్ చేస్తున్నావు, ఏ సైట్స్లో నువ్వు వెళ్ళి చూస్తున్నావు. ఒకసారి చేస్తే మన జీవిత చిట్ట బయటపడుతుంది. మళ్ళీ తెలివిగా డిలీట్ చేస్తాం, కానీ లోపల బ్రౌజర్ సెట్టింగ్లో అవి స్టోరేజ్ అయ్యి ఉంటాయి. ఆ సంగతి నీకు తెలియదు. కానీ దేవుడు మనందరికంటే ఇంకా తెలివైన వాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊర్లో, ఒక గ్రామంలో మరి ఒక నిర్మాణం జరుగుతుంది. ఒక ఇల్లు కావచ్చు, ఇంకేదైనా నిర్మాణం జరుగుతుంటే కొంతమంది అక్కడ ఏమంటారు
వడ్రంగి పని చేస్తారు కదా, చెక్క పని చేసేవాళ్ళు, డోర్లు బిగించేవాళ్ళు, చక్కగా నీట్గా తయారు చేస్తారు కదా, అక్కడికి వచ్చి ఆ నిర్మాణం విషయంలో దానికి సంబంధించిన కిటికీలు, ఆ డోర్లు అన్నీ తయారు చేస్తున్నారు. అయితే వాళ్ళు తయారు చేస్తున్న టైంలో లంచ్ టైం అయింది. ఇంతలోకి లంచ్ టైం అయితే అందరూ అన్నానికి వెళ్తారు కదా, ఈ టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ కిటికీకి ఏదైతే వాళ్ళకు సపోర్ట్గా పెడతారో ఒక ఐరన్ ముక్కను సపోర్ట్గా పెట్టారు. ఒక ఐరన్ రాడ్ లాంటి పెద్దది, ఒక సన్నటిది, ఇట్లా కొంచెం తేలిక పాఠమైనది వాళ్ళు సపోర్ట్గా కొన్ని పెడుతూ ఉంటారు. అడ్జస్ట్గా ఆ ఐరన్ రాడ్ పెట్టినప్పుడు అక్కడికి కొన్ని పిల్ల కోతులు, పెద్ద కోతులు, అంటే ముసలి కోతులు అట్లా ఉంటాయి కదా, కోతుల జాతుల్లో కొన్ని ఉంటాయి. ఈ పెద్ద కోతి అనేది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, మనం వెళ్ళి అక్కడ వాళ్ళ పనికి ఆటంకం కలిసినా కొట్టచ్చు, లేదా తరిమేటప్పుడు మనం కాలో చేయి ఇరుక్కుంటే మనకే నష్టం. అక్కడికి ఏదైతే వర్క్ జరుగుతుందో అక్కడ ఏదైతే వర్క్ జరిగిస్తున్నప్పుడు ఆ టైంలో మనం వెళ్ళి డిస్టర్బ్ చేస్తే మనకి ఏదైనా ప్రాణహాని ఉంటుంది, వెళ్ళకండి, అసలు ఆ ప్లేస్కి మనం వెళ్ళొద్దని చెప్పి పెద్ద కోతి చెప్తూ వచ్చింది. అయితే అప్పుడే ఒక స్టేజ్కి వచ్చిన, అంటే కోతి పిల్లలు తల్లి దగ్గర ఉంటాయి, కొంచెం అటు ఇటు తిరుగుతూ గెంతుతూ ఉంటాయి కదా కొన్ని కోతులు. కోతి చేష్టలు మీకు తెలుసు కదా. అట్లే ఒక కోతి వచ్చి ఆ సపోర్ట్కి పెట్టిన దర్వాజా ఏదైతే ఉందో, ఆ కిటికీకి సపోర్ట్గా పెట్టిన కిటికీకో లేకపోతే దర్వాజకో పెట్టిన ఐరన్ ముక్కు ఉంటుంది కదా, ఆ సపోర్ట్ని తీయటం చేత గట్టిగా లాగేసరికి అది అదుపు తప్పి ఏదైతే ఆ కిటికీకి సపోర్ట్గా పెట్టారో ఐరన్ రాడ్, అది అదుపు తప్పి కోతికి తగలరాని చోట తగిలింది. దీన్నే జోలిమాలిన పని అంటారు. జోలిమాలిన పని. ఆ పెద్ద కోతి చెప్పినప్పుడు వినుండొచ్చు కదా, విను ఉంటే దీనికి ప్రాణహాని కలిగేది కాదుగా. ఎందుకు చెప్తున్నానంటే జోలిమాలిన పని చేయకూడదు. జోలిమాలిన పని అంటే మనకి పట్టని విషయాల్లో, మనకి తెలియని విషయాల్లో, మనకి అనుకోని విషయంలో వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళని దూషిస్తూ మాట్లాడుతూ వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారానే మనం శక్తి పొందుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఉత్తగానే శిష్యులతో చెప్పలా. మనం ఎంత మంచిగా అంత ఉన్నా సరే ఏదో ఒక విషయంలో ఒక మాట పాలట ద్వారా మనకి సమస్యలు వస్తాయి. కనుక ఆ సమయం అంటే దేవునితో గడిపితే నీకు ఇలాంటి సమస్యలు ఉండవు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొండేళ్ళు కావించొద్దు, ఆలోచనలు ఏవి కూడా మనం చెడ్డగా ఆలోచించకూడదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు, తెలిసిన వారికి వాక్యం చెప్పు, లేకపోతే సైలెంట్గా ఒక మూలన కూర్చొని ప్రార్థన చేసుకోవడం మంచిదే. ప్రార్థన ద్వారానే మనం పరిశుద్ధత, ప్రార్థన, విశ్వాసం, బైబిల్ చదువుట యందు ఈ లక్షణాలు ఉంటే ఎవరు కూడా నేనేం చేయలేరు. ఉత్తిప్పినట్టుగా నన్ను మాట్లాడుతున్నంటే నువ్వేదో ఒకటి మాట్లాడకపోతే వాళ్ళు ఎవరు మాట్లాడు. ఒకవేళ ఏమైనా మాట్లాడినా వాళ్ళ గురించి ప్రార్థన చేయి, రక్షణ గురించి. ఇదే నీ యొక్క విశ్వాసానికి గొప్ప పరీక్ష. ఎందుకంటే మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకతలు మాటలు వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మనం దేవుడి సన్నిధిలో పెడితే శత్రువుని సైతం మిత్రులుగా చేస్తారు. గుర్తుంచుకోగలరు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం మంచిది కాదు, టీవీలు చూడటం మంచిది కాదు. టీవీలు చూడటం అంటే న్యూస్ ఛానల్ చూడొచ్చు, దేవుడి వాక్యం వినొచ్చు. అంతకు మించి మనం ఏవి సినిమా అని కానీ మనసు ఆపుకోలేక చూసినా కానీ దాంట్లో చెడు ఉంటుంది, కానీ ఏది మంచి ఉండదు. నేను కూడా ఒకప్పుడు బాగా చూసిన వాడిని కనుక చెప్తున్నా, వాటిలో ఎటువంటి మంచి ఉండదు. చూడకపోతే మంచిది. మీ టైం వేస్ట్ కాదు. టైం వేస్ట్ అయిందంటే దేవుడి దగ్గర మీ టైం వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోగలరు. ముసలమ్మ ముచ్చట్లు కానీ, కొండెములు కామించి మాట్లాడటం కానీ, ఏ మాటలు కూడా మనం మాట్లాడద్దు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. బూతులు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. అపవిత్రత, ఎట్ట పెడితే అట్ట మాట్లాడటం, అపరిశుద్ధంగా జీవించడం ఈ పరిశుద్ధ లక్షణాలు కాదు. పరిశుద్ధంగా జీవించండి. దేవుడు రాకడాటి సమీపంగా ఉన్నది. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు, మర్యాదపూర్వకంగా నడుచుకొనచ్చు. ప్రతి ఒక్కరి గురించి ఆయన రాకడ నిమిత్తమై ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోకి నడిపించాలి. రక్షణలోకి నడిపిస్తే దేవుడు లెక్క అప్పచెప్పినప్పుడు నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఎవరైతే వినలేదా అది మీకు అనవసరం. కనుక సమయం ఉన్నప్పుడే దేవునితో వెన్నంటి నడుచుకుంటూ వాక్యానికి, ప్రార్థనకి విధేయత చూపి నడుచుకుంటే పరలోక రాజ్యంలో నువ్వు వారసులుగా జీవిస్తావు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సహోదరి, సహోదరుడా,
ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయి. దేవుడే తగిన పరిష్కారం దయచేస్తాడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఎవరైతే వింటున్నారో మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వించి కాపాడును గాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బీ ప్రిపేర్డ్. సిద్ధపరుడి, సిద్ధపరచుడి మీ తోటి వారిని కూడా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.